ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమ. ఈరోజు మనం సత్సంగంలో మరి యొక్క భక్తుడు అయినటువంటి శ్రీ శాంతారాం బల్వంత్ నాచ్నేగా పిలువబడినటువంటి ఈ భక్తుడి గురించి తెలుసుకుందాము. మానవుడు తరించటానికి మనకి ఎన్నో మార్గాలు చూపించారు. ఎందరో మహానుభావులు ఈ మార్గాలను మనకు చూపించి మార్గదర్శకత్వం చేశారు. మహానుభావుడు విష్ణు అంశ అయిన వేదవ్యాసుడు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను లోకానికి ఇవ్వటం జరిగింది. వేదాలను విభజించి బ్రహ్మసూత్రాలను వ్రాసి ఉపనిషత్తులను కూడా చెప్పటం జరిగింది. అలానే మహాభారతము, భగవద్గీత, అష్టాదశ పురాణాలు ఆయన లోకానికి ఇచ్చారు. కానీ ఆయనలో ఏదో అసంతృప్తి. ఆ అసంతృప్తిలో నుంచే భాగవతం ఆవిర్భవించింది. భాగవతం అంటేనే భగవంతుని యొక్క లీలలు. అలానే సాయి భక్తులకు సాయి లీలలు ఒక వరం అన్నమాట. ఈ సాయి లీలను తెలుసుకొని పారాయణ చేస్తూ సాయి పట్ల రుణానుబంధం పెంచుకోవటమే ఒక రకమైన సాధన. సాయి అపరదయామయులు, ఆయన కృప అపారమైనది. ఆయన ఏ సాధనలు లేకుండానే మనకు అనుభవాలను కలగజేస్తారు. ఆయన మనల్ని అడిగింది ఏమిటి? జీవితాన్ని సరిదిద్దుకొని మంచి బాటలో నడుస్తూ ధర్మాన్ని పాటిస్తూ దయా కరుణలతో ఉండమన్నారు. నమ్మకం, ఓర్పు అనే 2 మంత్రాలను మనకి ఇచ్చారు. అన్నింటికన్నా సులువైన సాధన భగవంతుడిని ప్రేమించటమే. ఆ ప్రేమతత్వాన్ని శ్రీకృష్ణుడు సర్వమానవాళికి పంచాడు. అలానే సాయి అవతార మహిమ కూడా ఇదే తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ విశ్వంలో ప్రేమకు లొంగని వస్తువే లేదు. ఎందుకంటే ఉన్నది ఒకే ఒక తత్వం. అదే తత్వము అనేక రూపాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉన్నది ఒక్కటే అయినప్పుడు, అది మన తత్వమే అయినప్పుడు మనకు అంతు చిక్కకుండా ఉండదన్నమాట. అందుకే మనము సాయి తత్వాన్ని, ఆయన లీలలను తెలుసుకొని మనం తరిస్తూ ఉండాలి. ఆ కోవలోకి చెందినదే ఈ నాచ్నే గారి జీవితము. ఆయనకు సాయి ఎటువంటి లీలలు చూపించారు, ఆయన జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకొచ్చారు అన్న విషయాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. నాచ్నే గారి పూర్తి పేరు శాంతారాం బల్వంత్ నాచ్నే. ఆయన ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టులో హెడ్ గుమస్తాగా పనిచేసేవారు. ఆయన 1923లో సాయిలీల మాసపత్రిక ద్వారా తన అనుభవాలను కొన్ని తెలియజేశారు. తర్వాత శ్రీ నరసింహస్వామి గారికి సెప్టెంబర్ 1936లో మరికొన్ని అనుభవాలను ఆయన చెప్పటం జరిగింది. ఆయన జీవితంలో బాబా ఎలా ప్రవేశించారు, ఆయన కుటుంబాన్ని ఎలా రక్షించారు అన్న విషయాలు మనము తెలుసుకుందాం. మొట్టమొదటగా బాబా చూపించినటువంటి లీల ఎంత అపారమైనదంటే బాబా సాధువుగా రావటం అన్నమాట. మానవ జీవితము కష్టాలతో నిండి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదో ఒక అదృశ్య శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది. మనకు కూడా అర్థమవుతుంది అది. ఈ అదృశ్య శక్తి లేకుండా ఈ కష్టం నుంచి నేను బయటపడటం అసాధ్యం అని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అలాంటి సంఘటనే నాచ్నే విషయంలో కూడా జరిగిందనమాట. బాబా అంటే ఎవరో తెలియనప్పుడు కూడా బాబా దగ్గర ఉండి ఆయనను రక్షించారు. ఒకసారి 1909లో నాచ్నే అన్నగారికి గొంతు దగ్గర ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆయనను బొంబాయిలోని జజేకర్ హాస్పిటల్లో చేర్పించారన్నమాట. అప్పుడు నాచ్నే దహను అనే ఊర్లో ఉండేవారు. నాచ్నే ఇంటికి ఒక సాధువు రావటం జరిగింది. ఆయన వచ్చి 2 రొట్టె ముక్కలు ఉంటే పెట్టమని అడిగారన్నమాట. వారు అతని లోపలికి సాదరంగా ఆహ్వానించి నాచ్నే వదిన గారు అన్నీ వడ్డించారు. ఆమె ఇంట్లో ఉన్న బెండకాయ కూర తప్ప అన్నీ ఆ సాధువుకి పెట్టడం జరిగింది. ఆ బెండకాయ కూర ఏమో అంతకు ముందు రోజు వండింది కాబట్టి
దాన్ని ఆమె వడ్డించలేదు. ఆ సాధువు నాకు ఆ కూరే కావాలి, బెండకాయ కూర పెట్టండి అని చెప్పి అడిగి పెట్టించుకుంటారనమాట. సరే, ఆ సాధువు భోజనం చేసి అందరినీ ఆశీర్వదించి హాస్పిటల్లో ఆపరేషన్ విజయవంతంగా జరిగింది అని చెప్పి వెళ్ళిపోతారు. అందరూ ఆశ్చర్యపోతారు. ఈయనకు ఆపరేషన్ గురించి ఎలా తెలిసింది? ఈయన ఎవరో మహానుభావుడని భావిస్తారు. అదే రోజు నాచ్నే స్నేహితుడైన హరిబాబు మొరేశ్వర్ ఫాన్సే ఇలా అన్నారు, సాయిబాబా కృప వలన అంతా చక్కగా జరుగుతుంది అంటారు. నాచ్నే అదే మొదటిసారి సాయి పేరు వినటం. సరే, ఇంతలో నాచ్నే నాన్నగారు బొంబాయి నుండి వచ్చి ఆపరేషన్ బాగా జరిగిందని, ప్రమాదం ఏమీ లేదని చెప్తారు. ఆపరేషన్ అయిన తర్వాత ఒక సాధువు వచ్చి ఆపరేషన్ జరిగిన భాగంపై తన చేతిని ఉంచి అంతా మంచే జరుగుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఇలా నాచిన తండ్రి గారు చెప్పగానే వాళ్ళకు అర్థమైంది, ఒకే సాధువు దహనులో మరియు బొంబాయిలో కనిపించి మహత్తరమైన లీలను చూపి రక్షించారు అని. ఇదే విషయాన్ని తర్వాత కాలంలో నాచ్నే షిరిడీ వెళ్ళినప్పుడు బాబాయే ఆ సాధువు అని గ్రహిస్తారన్నమాట. నాచ్నే షిరిడీలో ఉన్నప్పుడు ఒకరోజు దీక్షిత్తు, జోగు మరియు అన్నాసాహెబ్ దాబోల్కర్ వాళ్ళతో బాబా ఇట్లా అంటారు, నేను ఈ నాచ్నే ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఇతడు నాకు బెండకాయ కూర పెట్టలేదు అని చెప్పి అంటారనమాట బాబా. అప్పుడు నాచ్నేకు బాబాయే సాధువు రూపంగా వచ్చి వాళ్ళ అన్నయ్యను రక్షించారు అని చెప్పి అర్థమవుతుందన్నమాట. బాబా చేసే లీలలకు అంతే లేదు. సరే, బాబాతో తొలి కలయిక ఎలా జరిగింది నాచ్నేకు అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. 1909లో బాబా ఒక సాధువు రూపంలో వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నాచ్నే తండ్రి గారు దాసగణు గారి సంకీర్తనకు వెళ్ళటం జరుగుతుంది. ఆ సంకీర్తనలో బాబా సాక్షాత్తు దత్తాత్రేయులని దాసగణు చెప్తారు. అప్పుడు వారు సాయి ఫోటోను తెచ్చుకొని ప్రతిరోజు పూజ చేయటం ప్రారంభిస్తారు. 1912లో మొట్టమొదటిసారిగా నాచ్నే షిరిడీ వెళ్తారు. అప్పటికి ఆయన తన వృత్తిలో పై స్థానానికి ఎదగటానికి కొన్ని పరీక్షలు రాస్తారనమాట. అప్పటికి ఇంకా ఫలితాలు రాలేదు. తన మిత్రులైన శంకర్ బాలకృష్ణ వైద్య, అచ్యుత్ దాతే అనే వారితో కలిసి షిరిడీ ప్రయాణం అవుతాడు నాచ్నే. వారు రైలులో ప్రయాణించి కోపర్గాం స్టేషన్లో దిగుతారు. వాళ్ళు సాయిని దర్శించుకోవడానికి వెళుతున్నారని తెలిసి అక్కడ ఉన్నటువంటి స్టేషన్ మాస్టరు సాయి గురించి చాలా చులకనగా మాట్లాడతారు. సాయి తన గారడీ విద్యలతో ప్రజలను మోసగిస్తున్నాడని ఆయన అంటాడు. అప్పుడు నాచ్నే మనస్సు కలవరం పడుతుంది. ఆయనలో సంశయం మొలకెత్తుతుంది. కానీ సాయిని దర్శించకుండా వెళ్ళకూడదు అని నిశ్చయించుకొని షిరిడీకి వెళ్తాడు. బాబా అప్పుడే లెండి తోట నుండి వస్తూ ఉంటారు. బాబా నాచ్నేని చూడగానే, ఏమిటి మామలద్దారు అనుమతి తీసుకోకుండా వచ్చావా అని అడిగారు. అలా ఎప్పుడూ చేయకు అని చెప్పి వారిస్తారు. బాబా అలా అని వెళ్ళిపోతారు. నాచ్నే తేరుకొని, బాబాకు నా పేరు చెప్పలేదు, నేనెవరో చెప్పలేదు, కానీ నేను మామలద్దారుకు చెప్పకుండా వచ్చిన విషయాన్ని కూడా చెప్పారు. ఆ స్టేషన్ మాస్టర్ వ్యర్థ ప్రేలాపనలు చేశాడు అని చెప్పి అనుకుంటాడు అనమాట. సాయి మహానుభావుడు, మహాత్ముడు అని అనుకుంటాడు. వెంటనే సాయి మీద అమిత విశ్వాసము, భక్తి శ్రద్ధలు ఏర్పడతాయన్నమాట. తర్వాత మసీదుకు వెళ్ళినప్పుడు బాబా నాచ్నేపై ప్రత్యేక అభిమానం చూపిస్తారు. వారు స్వయంగా నాచ్నే చేతిలో ఊది పెట్టి ఆ ఊది తీసి నుదుటిపై పెడతారన్నమాట. మామూలుగా ఈ భాగ్యం అందరికీ లభించేది కాదు, కొంతమందికే ఈ భాగ్యం లభిస్తుంది. బాబా ఊది అయితే ఇస్తారు, కానీ దాన్ని నుదుటి మీద పెట్టడం అనేది చాలా మహద్భాగ్యం అన్నమాట. ఇంకొకసారి ఏకాదశి టైంలో ఉపవాసం గురించిన ఒక కథ ఉందన్నమాట. నాచ్నే మొట్టమొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు ఒకరోజు ఆరతి సమయానికి మసీదుకు వెళ్తాడనమాట. బాబా నాచ్నేని చూసి వాడాకు వెళ్ళి భోజనం చేసి రమ్మంటారు. అప్పుడు నాచ్నే, బాబా ఈరోజు ఏకాదశి అంటాడు. నాచ్నే మామూలుగా ఏకాదశి రోజు ఉపవాసం ఉండడు,
కానీ తనతో వచ్చిన ఇద్దరు మిత్రులు ఉపవాసం ఉంటున్నారు. వారు తినకుండా తను తినటం బాగుండదని నాచినే కూడా ఏమీ తినలేదు. అప్పుడు బాబా వైద్య దాతేలను చూపిస్తూ, వీళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వు వాడాకు వెళ్ళి భోజనం చేసిరా అంటారు. నాచినే వాడాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అతన్ని భోజనం పెట్టమని అడుగుతారు. అక్కడ వడ్డించేటువంటి వ్యక్తి విసుక్కొని, హారతి అయ్యేంత వరకు కూడా ఉండలేవా, భోజనం పెట్టను అంటాడు. చేసేది ఏమి లేక మసీదుకు తిరిగి వస్తాడు నాచినే. బాబానేమో అన్నం తిన్నావా అని అడుగుతారు. జరిగిన విషయం తెలుసుకొని బాబా, హారతి ఆగుతుంది, నువ్వు తిని వచ్చిన తర్వాతే హారతి మొదలవుతుంది, వెళ్ళు అని మరలా పంపిస్తారు. ఇక గత్యంతరం లేక మళ్ళా వాడాకు వెళ్తే ఆ వడ్డించే వ్యక్తికి ఈ విషయం చెప్పగానే ఇక ఆయనకు గత్యంతరం లేక నాచినేకు అన్నం పెట్టడం జరుగుతుంది. భోజనం చేసి మరలా మసీదుకు వెళ్తాడు నాచినే. ఒక భక్తురాలు బాబాకు తాంబూలం ఇస్తుంది. బాబా ఆ తాంబూలం నాచినేకు ఇస్తారు. అది వేసుకున్న తర్వాత హారతి మొదలవుతుందన్నమాట. హారతి అయిన తర్వాత బాబా నాచినే దగ్గర 4 రూపాయలు, వైద్య వద్ద 16 రూపాయలు దక్షిణ అడిగి తీసుకుంటారు. దాతే దగ్గర ఏమీ తీసుకోరన్నమాట. ఎందుకంటే దాతే బాబాకు దక్షిణ ఇవ్వాలని అనుకోలేదు, అందుకే బాబా అతన్ని దక్షిణ అడగలేదన్నమాట. అంతలో ఒక మార్వాడి బాలిక బాబా దగ్గరకు వచ్చి నారింజ పండు కావాలి అని అడుగుతుందన్నమాట. దాతే తన అల్పాహారం కొరకు కొన్ని నారింజ పండ్లు వాడాలో ఉంచి మిగిలినవి బాబాకు సమర్పిస్తాడు. కానీ బాబాకు అన్నీ తెలుసు. వాడాకు వెళ్ళి మిగిలిన నారింజ పండ్లు తెమ్మంటారు, కానీ దాతే వాటిని ఇచ్చేందుకు నిరాకరిస్తాడు. బాబా కూడా ఒత్తిడి చేయలేదు. తర్వాత నాచినే తను రాసిన పరీక్షలలో ఎటువంటి ఫలితం వస్తుందని బాబాను అడుగుతాడనమాట. బాబా అప్పుడు అల్లా మాలిక్ అని చెప్పి తన చేతిని నాచినే తలపై ఉంచి ఆశీర్వదిస్తారు. నాచినే తర్వాత పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడు. ఇలా నాచినే మొట్టమొదటి కలయిక ముగిసి వారు బాబా దగ్గర నుంచి అనుమతి తీసుకొని దహను బయలుదేరతారన్నమాట. ఇంకొక కథని మనం ఇప్పుడు చూద్దాం. నాచినే విషయంలో జరిగినటువంటిది ఇది ఏంటంటే హరిబాబు ఫాన్సే యొక్క శిక్షని తప్పించడం అన్నమాట. 1913లో నాచినే షిరిడీ వెళ్తున్నప్పుడు ఫాన్సే తను ఒక కేసులో ఆఫీసు డబ్బు దుర్వినియోగపరిచాడనే అభియోగంపై శిక్ష పడవచ్చని బాబాను రక్షించమని అడుగుమన్నాడనమాట. తాను ఆ తప్పు చేయలేదు, బాబాకు అంతా తెలుసు అని విన్నవించుకుంటాడు. సరే, నాచినే షిరిడీ వెళ్ళి అదే సమయంలో చావడిలో కాకడ ఆరతి జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు బాబాని సందర్శిస్తాడు. బాబా అప్పుడు చాలా కోపంగా ఉంటారు. నాచినే చెప్పకముందే ఫాన్సే కేసు గురించి ఇలా అంటారు. అతను అపీలుపై విడుదల అవుతాడు, చింతించవలసిన అవసరం లేదని చెప్పు అంటారనమాట. తర్వాత షిరిడీ నుంచి వెళ్ళి ఫాన్సేను కలుస్తాడనమాట. బాబా దయ వలన అప్పటికే ఫాన్సే విడుదలైనట్టు నాచినేకు చెప్తారనమాట. ఇలా నాచినే గారి జీవితంలో కొన్ని విషయాలను మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాము. మరి ఒక సత్సంగంలో ఆయన గురించిన మరికొన్ని విశేషాలను చెప్పుకుందాము. అంతటి వరకు ఈ సత్సంగాన్ని సశేషం చేద్దాము. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.